వాక్యం వినడంలో ఉన్న భావం ఏంటంటే, విన్న వెంటనే తల ఊపడం దానికి సరైన భావం కాదు. దాని ప్రకారం బయటికెళ్ళి ప్రవర్తించడమే వాక్యం వినడంలో ఉన్న అంతరార్థం. ఇంకొక మాట కూడా మనం బాగా ఆలోచించగలిగితే, ఎప్పుడైనా కానీ తల్లి తన బిడ్డలను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తన కూతురు ఎప్పుడన్నా పైట సరిగా వేసుకోలేదనుకో, తల్లి ఏమంటుందో తెలుసా? అమ్మాయి సరిగా పైట వేసుకో అంటది. మన అమ్మ పైట సరిదిద్దుకో అనగానే పైట సరిదిద్దుకుంటాం. మన నాన్న రే నీ పాయింట్ సరిగా వేసుకోరు అనగానే మన పాయింట్ సరి చేసుకుంటాం. మరి దేవుడు నీ బ్రతుకును సరి చేసుకో అంటే చూసారా, మనం కాసింత ఆలోచనలు పడతాం. నీ చూపులు సరి చేసుకో అన్నా, నీ మాట సరి చేసుకో అన్నా, నీ బ్రతుకు సరి చేసుకో అన్నా కానీ మన అమ్మ మాటకి ఇచ్చినంత విలువ దేవుని మాటకు మనం ఇవ్వం. అమ్మ బయట సరి చేసుకోనగానే క్షణమాత్రం కూడా ఆలోచన చేయకుండా మన కూతురు ఏం చేస్తుంది? వెంటనే సరి చేసుకుంటుంది. మన నాన్న ఒక మాట అన్నాడో లేదో, రే పాయింట్ సరిగా వేసుకోరా అన్నాడో లేదో, వెంటనే క్రియలల్లో కనపడుతుంది. మరి దేవుడు అన్న మాట మన జీవితంలో ఎందుకు కనిపించట్లే? నీ చూపులు సరిగా లేవు, నీ మాట సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, నువ్వు ఇలా బ్రతకాలి అలా బ్రతకాలని దేవుడు చెప్పగానే మనం ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నాము? కాబట్టి ప్రియమైన దేవుని వారిలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను తల ఊపడంతోనే ఆపేయక మన క్రియల్లో చూపించే విధంగా ఉండాలి. అప్పుడే నువ్వు వాక్యం విన్నట్టు లెక్క. అప్పుడే నువ్వు వాక్యాన్ని విని దాని ప్రకారం బ్రతుకుతున్నావని దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నట్టు లెక్క. నువ్వు అడగకపోయినా నీ దేశానికి వాక్యం వచ్చింది, నువ్వు అడగకపోయినా నీ ఊరికి వచ్చింది, నువ్వు అడగకపోయినా కానీ ఈరోజు నీ ముందరకు వచ్చి ఈ మాటలు నీ చెవిన పడుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలరా, దేవుని వాక్యము దగ్గరకు వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే దానికి ఎదురయ్యే మూల్యం చాలా దారుణంగా ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో సొలొమోను భక్తుని గురించి మనకందరికీ తెలుసు. సొలొమోను నోట వస్తున్న జ్ఞానయుక్తమైన దైవ వాక్కులు వినడానికి ఒక రాణి ఏ దేశం నుంచి వచ్చిందట? షేబా దేశము నుంచి సొలొమోను నోట నుంచి వినబడుతున్న జ్ఞానయుక్తమైన దైవ వాక్కులు వినడానికి దేశాలు దాటుకొని వచ్చింది. ఏమ్మా, షేబా దేశపు రాణి జ్ఞానయుక్తమైన దైవ వాక్కులు వినడానికి అంత దూరం నుంచి ప్రయాణం చేసి కంకణం కట్టుకొని వచ్చింటే, ఈరోజు దేవుని మాటలు వినపడుతుంటే మన ఊర్లో ఇన్ని ఇండ్లు ఉండగా ఒక్కరైనా గడప దాటి చర్చిలో అడుగు పెడుతున్నారా? ఆ రోజు షేబా దేశం నుంచి వచ్చిన ఆ రాణి దేవుని మాటలను సొలొమోను నోట వినడానికి కంకణం కట్టుకొని వచ్చిన ఆ రాణి ఈరోజు నీ మీద సాక్ష్యంగా నిలబడుతుంది. ఏమంటుందో తెలుసా? ప్రభువా, ఆ రోజు సొలొమోను నోట నుంచి వచ్చిన జ్ఞానయుక్తమైన దైవ వాక్కులు వినడానికి నేను దేశాలు రాజ్యాలు దాటుకొని వచ్చాను, వీడు మాత్రం వాని ఇంటి గడప కూడా దాటి నీ మాటలు వినడానికి రాలేదు. నీ మందిరపు గడప దాటి ఇటువైపు అడుగేవాడు పెట్టలేదు. ఏదో ఒకరోజు ఆ షేబా దేశపు రాణి నీ మీద నా మీద సాక్షిగా నిలబడుతుంది. సైబీరియా దేశంలో కొన్ని పక్షులు ఉంటాయి. కాలము విపత్కర పరిస్థితుల్లో ఏం చేస్తుందో తెలుసా? తనను తన బిడ్డల ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము ఖండాలు దాటి ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న ఈ పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సులకు వస్తూ ఉంటాయి. ఆ సైబీరియా పక్షులు మనతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? మా ప్రాణం నిలబెట్టుకోవడానికి ఖండాలు దాటి మీ దేశానికి వస్తున్నాను. మరి మీ ప్రాణాన్ని ఆత్మీయంగా నిలబెట్టుకోవడానికి, భక్తి జీవితంలో మీ ఆత్మీయమైన బ్రతుకులు కాపాడుకోవడానికి మీరు ఖండాలు దాటాల్సిన అవసరం లేదు. మీ గడప దాటి దేవుని మందిరంలోనైనా అడుగు పెడుతున్నారా? ఆ రోజు సైబీరియా పక్షులు తమ ప్రాణాలను నిలబెట్టుకోవడంలోనే ఇంత పంతం చూపిస్తూ ఉంటే, దేవుని వాక్యం వినడంలో, ఆ వాక్యం ప్రకారం బ్రతకడంలో మనమెంత పంతం చూపించాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు వెతుక్కుంటూ వచ్చిన ఈ మాటను నిర్లక్ష్యం చేస్తే నీ జీవితం, నా జీవితం నాశనం అవుతాయి. ఒకరోజు నినివేను వెతుక్కుంటూ యోనా రూపంలో దేవుని వాక్కులు ఆ పట్టణానికి వెళ్ళాయి. విన్నాది కాబట్టి ఆ పట్టణము నిలబడింది. అదే వినకపోతే ఒక సొదొమ గొమొర్రాల వలె అది కూడా నాశనం అవుతుంది. ఈరోజు కూడా వెతుక్కుంటూ దేవుని మాటలు నీ దగ్గరకు వచ్చాయి. వింటే నినివే వలె నువ్వు నిలబడతావు, ఇక్కడ నిలబడతావు, పరలోకంలో కూడా
నిలబడతావు. అదే ఈరోజు వెతుక్కుంటూ వచ్చిన ఈ మాటలను వినకపోతే సొదొమ కనిపించకపోయినట్టు, గొమొర్రా అంతరించిపోయినట్టు ఏదో ఒకరోజు నువ్వు కూడా అంతరించిపోతావు. నీ గురించిన ఆనవాలే ఈ భూ చరిత్రలో మిగలకుండా పోతుంది. కాబట్టి ప్రభన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని మన దగ్గరకు వచ్చిన తర్వాత శ్రద్ధాసక్తులతో, భక్తితో, మనసారా ఆయన మాటలు వినడం అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ దాన్ని ఆచరిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఈరోజు దేవుని వాక్యం చాలా బాగుంటుంది తల్లి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనసారా వాక్యాన్ని ఆలోచన చేస్తే మనమేంటి, మన భక్తి ఏంటి, అసలు మన భక్తి ఏ స్థాయిలో ఉంది, అసలు మన జీవిత చరమాంకమందు ఎలా ప్రవర్తించాలి, వీటన్నిటి గురించి చాలా బాగా దేవుడు మనతో మాట్లాడతాడు. శ్రద్ధగా వాక్యాన్ని విందాము. మన జీవిత కాలంలో ప్రతి మనిషికి జననము ఉంటుంది, అలాగే మరణము ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడుగుతాను, ఆ ప్రశ్నలో నుంచే మన వాక్యంలోనికి ముందుకెళ్దాం. ఒకవేళ ఈరోజు ఉదయాన్నే నీకు ఈరోజు ఉదయాన్నే లేచావు, లేవగానే నీకు ఒకటి అర్థమైంది, ఈరోజు రాత్రి ఉదాహరణకు 9 గంటలకల్లా మీరు చనిపోతారు అనుకోండి. ఈరోజే నీ ఆఖరి రోజు అనుకోండి. ఈరోజు ఒక్కరోజే నువ్వు బ్రతుకుతావు అనుకోండి. అసలు నీ ఆఖరి రోజును నువ్వు ఎలా గడపాలనుకుంటున్నావు? నీ ఆఖరి రోజును ఎలా ముగించాలనుకుంటున్నావు? నాకు సమాధానం చెప్పకపోయినా కానీ ఒక్కసారి దీని గురించి ఆలోచన చేయండి. ఇక మనం చక్కగా వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజే మన ఆఖరి రోజు అంటే ఆ రోజును మనం ఏం ముగించాలి, ఎలా ముగించాలనుకుంటున్నాం, ఏం చేద్దాం, ఏం చేస్తూ మన జీవితాన్ని గడుపుదాం? ఉన్నదే మనకు 12 గంటలే అనుకోండి. ఆ 12 గంటలను ఎలా ప్లాన్ చేద్దాం? అలా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తూ మనం ముందరికి వెళ్దాం. మొదటగా రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దావీదు నాకు రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం తల్లి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞాపించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. చాలు తల్లి. ఈరోజు మనం వేసుకున్న ప్రశ్నే ఒకరోజు దావీదు గారికి ఎదురైంది. ఆయన మరణకాలము సంభవించిందట. ఆయన మాట అంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. అంటే ఆయన కొన్ని గడియల్లో లేదంటే కొన్ని రోజుల్లో ఏదో ఒక టైంలో ఆయన ఏమైపోబోతున్నాడు అనమాట, సాగుపోతున్నాడు. లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోతున్నాను. ఆ రోజు లోకులందరూ పోయే మార్గాన దావీదు పోయాడు. ఏదో ఒకరోజు నువ్వు కూడా గుర్తుపెట్టుకో, లోకులందరూ పోవలసిన ఆ మరణ ద్వారమున నువ్వు కూడా పోవాల్సిందే. ఈరోజు నీకు ఆ ద్వారం కనిపించకపోవచ్చు, ఈరోజు నాకు ఆ ద్వారం కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో ఆ మరణం అనే ద్వారం వచ్చి మన కళ్ళ ముందరకు వచ్చి నిలబడుతుంది. ఆ రోజు దావీదు గారు అన్నట్టే, లోకులందరూ పోవలసిన మార్గాన నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఒక మాట చెప్తా, నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. లోకులందరూ పోవలసిన మార్గాన ఎవరైనా పోతారు. నువ్వు పోతావు, నేను పోతాను, దావీదు పోతారు, చివరకు యేసుక్రీస్తు వారు కూడా ఆ దారి గుండా పోయాడు. లోకులందరూ పోవలసిన మార్గం గురించి కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది, పరిశుద్ధులు మాత్రమే పోయే మార్గం కూడా ఒకటి ఉంది. చావు తర్వాత నీకు 2 దారులు ఓపెన్ అవుతాయి. పరిశుద్ధులు మాత్రమే పోయే ఆ పరదేశు అనే ద్వారం గుండా పోయేట్టుగా నీ బ్రతుకు ఉందా లేదా, దీని గురించే నువ్వు ఆలోచన చేయాలి. దావీదు గారు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నాయన ప్రతి ఒక్కరికి లోకులందరూ పోయే మార్గాన నువ్వు నేను పోవాలి. నీ ఆఖరి రోజు వస్తుంది ఒకరోజు. నీ ఆఖరి రోజు నువ్వు ఎలా గడపాలనుకుంటున్నావు? దావీదు గారు ఎలా గడుపుతున్నాడు, నువ్వు ఎలా గడపాలనుకుంటున్నావు? మొట్టమొదట ఒక మాట చెప్పబట్టరండి,
సిలువలో దొంగను చూసిన ప్రతిసారి నాకు అనిపించింది, తన ఆఖరి రోజును, తన ఆఖరి గడియల్లో అతను చేసిన గొప్ప కార్యం ఏంటమ్మా? తన ఆఖరి గడియల్లో తన దొంగతనం అంతా బాగా చేశాడు కదా, అది వెరీ గుడ్ తల్లి. తన బ్రతుకు కాలంలో ఆయన చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? బ్రతుకు కాలంలో చాలా సంపాదించాడు అనుకోండి, దొంగతనం చేశాడు, బాగా సంపాదించాడు. తన పిల్లలు కానీ, తన బంధువులు కానీ, తన రక్త సంబంధికులు అందరినీ పిలిచి రే అని, మన వాళ్ళ ఎప్పటికైనా ఇదే జరుగుతుంటుంది. నువ్వు చాలా సంపాదించావు, ఇప్పుడు నువ్వు అడేవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, నేను చచ్చిపోయేట్టుగా ఉన్నాడు రా. రే చిన్నోడా, నాన్న ఇక్కడున్న చెరువు కింద ఉన్న 5 ఎకరాలు నీకు, అమ్మా 10 తులాల బంగారము నీకు. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటాము? ఆస్తులు పంచాలనుకుంటాం. ఓపెన్గా ఒక మాట చెప్పుకుంటారండి, నువ్వు పంచకపోయినా కానీ, నువ్వు చచ్చిపోగానే నీ శవాన్ని పక్కన పెట్టి అలా చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అదే పనే చేస్తారు. నువ్వు చేయాల్సింది ఇది కాదు, ఆస్తుల పంపకాల గురించి కాదు. రే నేను చచ్చిపోతున్నాను రా, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను రా. మీ బ్రతుకు కాలంలో మీరు ఎలా బ్రతకాలో ఇప్పటికైనా తెలుసుకోండి. మీ బ్రతుకంతా నేను చూస్తూనే వచ్చాను, ఇలానే బ్రతుకుతే మీరు చచ్చే నరకానికి పోతారు అని. చచ్చిపోయేటప్పుడు వాళ్ళ బ్రతుకును మార్చే 4 మాటలు చెప్పాలి. ఒక దొంగ చూసాడా, తను చనిపోయేటప్పుడు ఆస్తుల పంపకాల గురించి కాదు, మొట్టమొదట ప్రభువా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక సుంకర జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు దేవా పాపినైనా నన్ను కరుణించు. నీ బ్రతుకు కాలంలో నీ చరమాంకమందు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విలువైన మాట ఏంటో తెలుసా? నువ్వు చావక ముందు నువ్వు పోగేసుకుంటూ వచ్చిన ఈ పాప రాశులను ఏం చేసుకోవాలి? కడిగేసుకోవాలి. బైబిల్లో యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇది ఇలానే పెట్టుకోండి, మళ్ళీ వద్దాము. 31వ అధ్యాయము యోబు గ్రంథము, 31వ అధ్యాయం 34వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. మహాసమూహములకు భయపడి ఆ తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక. ఎక్కడి నుంచి బాగా చూసుకోవాలమ్మా. రొమ్ములో నా పరమునందున్న దేవుని దృష్టి వేషధారిని అవుదును. రొమ్ములో నా పాపాన్ని కప్పుకొని ఎడల పరమనందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. మనలో నిజంగా ఒప్పుకోగలిగితే ఆ రోజు కాలంలోట వ్యభిచారులు వేషధారణ ముసుగులు వేసుకునే వాళ్ళట. కానీ ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రొమ్ములో తన పాపాలు దాచుకొని చేయడమైతే చేస్తున్నాము, ఒప్పుకునే ప్రసక్తే లేదు. రొమ్ములో మన హృదయంలో మన పాపాన్ని దాచుకొని దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నామట? వేషధారులు. ఆ రోజు వ్యభిచారులు వేషధార బట్టలు వేసుకున్నట్టు ఈరోజు దేవుని దృష్టికి రొమ్ములో మన పాపాలు దాచుకొని ఆయన దృష్టికి కూడా ఇలాంటి వేషధారణంగానే కనపడుతున్నాం. మనల్ని వేషలు అనాలనో వేషధారులు అనాలనో మనకే అర్థం కావట్లే. ఒకానొక టైంలో ఆదాము అవ్వలు ఏదైనా తోటలో తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? తప్పు ఏంటో తెలుసా? దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళు తమ ఒళ్ళును కప్పుకోవాలనుకున్నాను ఆకులతో. వాళ్ళు చేసిన ఆ పనులే ఇప్పటికీ మనం చేస్తుంటాం. వాళ్ళు ఒళ్ళు కప్పుకోవాలనుకుంటున్నాడు, మనమేమో మనం చేసిన తప్పును కప్పుకోవాలనుకుంటున్నాం. కప్పుకోవడం కంటే కడిగేసుకోవడం మంచిది కదా. ఇదే మనం చేయట్లే. మనమందరం తప్పులు చేస్తాము. నువ్వు తప్పు చేసే విషయం దేవుడు చూడలేదా? దేవునికి తెలియదా? దేవుడు చూశాడు, దేవునికి తెలుసు. తెలిసిన దాన్ని ఒప్పుకోవడానికి మనకెందుకు ఆపాదా?
అందుకోసమే కప్పుకోవడం మానేసి కడుక్కోవడము నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు తన రక్తం గార్చి మన కోసం ప్రాణం పెట్టింది అందుకే కదా. అందుకే ప్రేమన దేవుని వారలరా, నీ చరమాంకమందు నీ ఆఖరి రోజు ముగించేటప్పటికి నువ్వు మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఇన్ని రోజుల నుంచి పోగేసుకుంటూ వస్తున్న ఈ పాప రాశిని ఏం చేయాలి? మొట్టమొదటిసారిగా కడిగేసుకోవాలి. ఏ రాటి కీడు ఆనాటికి చాలు. ఒక మాట బైబిల్లో రాయబడింది, కోపపడుడు కానీ పాపం చేయకండి. సూర్యుడు అస్తమించక ముందే మీ కోపాన్ని ఏం చేసుకోవాలట? క్లోజ్ చేసుకోవాలి. ఓకే, చాలా మంచి మాట. సూర్యుడు అస్తమించక ముందే కోపాన్ని క్లోజ్ చేసుకున్నావు. మరి నీ అసూయను క్లోజ్ చేసుకోకపోతే, నీలో ఉన్న ద్వేషాన్ని క్లోజ్ చేసుకోకపోతే, నీలో ఉన్న తలంపులను క్లోజ్ చేసుకోకపోతే, కోపం ఒక్కటి క్లోజ్ చేసుకున్నావు బైబిల్లో ఉన్న ఆ మాట ప్రకారం అని లక్షణంగా పరలోకానికి రా అంటాడా? సరే, దేవుడు చెప్పినట్టు కోపం ఒక్కటే కాదు క్లోజ్ చేసుకోవాల్సింది, ఏ నాటికీడు ఆనాటికి చాలు. ఈ మధ్యకాలంలో నేను ఏలూరుకు స్వార్థ పరిచయకి వెళ్ళానమ్మా. దారిలో వచ్చేటప్పుడు ఒక క్రిస్టియన్ మేడమే, ఆమె బ్యాంకులో మేనేజర్. రాత్రి 9 గంటలు అవుతుంది, నేను ట్రైన్లో వస్తున్నాను. ఆ మేడం కూడా ఎదురుగా కనిపించింది. ఎక్కడి నుంచి బాబు అంటే, ఏలూరు నుంచి మేడం. ఎక్కడికంటే కడపకి వెళ్తున్నాం. మీరెక్కడంటే, నేను ఇక్కడే డ్యూటీ చేస్తాను, ఇంటికి వెళ్తున్నాను అన్న. ఏంటి మేడం, ఏ డ్యూటీ చేస్తారంటే, నేను బ్యాంకులో మేనేజర్ అని చెప్పింది. మరి బ్యాంకులో మేనేజర్ అయితే 4 గంటలే కదా డ్యూటీ అయిపోయింది, మీరు 9 గంటలకు ఇంటికి వెళ్తున్నారు ఏంటి అన్నది. అప్పుడు ఆమె చిన్నగా నవ్వి ఒక మాట అన్నది, అందరికీ తెలిసింది బ్యాంకు 4 గంటలకే అయిపోతుంది, కానీ బ్యాంకు 4 గంటలకి ఎప్పటికీ క్లోజ్ కాదట. 4 గంటలు అమౌంట్ వేయడం తీయడం ఈ కార్యక్రమం అయిపోతుంది, కానీ 4 గంటల తర్వాత వీళ్ళు చేసే మరొక పని కూడా ఉందట. ఏంటంటే, ఏ రోజు అకౌంట్స్ ఆ రోజే క్లోజ్ చేయాలి. బ్యాంకులకి ఎంత డబ్బులు వచ్చాయి, బ్యాంకులోంచి ఎంత డబ్బులు బయటికి వెళ్ళాయి, బ్యాంకులో ఏ రోజు అకౌంట్స్ ఆ రోజు క్లోజ్ చేయాలి. 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా క్లోజ్ చేసుకునే ఇంటికి పోవాలి. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించింది, ఏ రోజు అకౌంట్స్ ఆ రోజు క్లోజ్ చేసుకున్నట్టు ఏ రోజు పాపాలు ఆ రోజు మనము క్లోజ్ చేసుకుంటే మంచిది కదా. ఎందుకంటే నిన్నటి దినము మనం ఏం చేయలేం, రేపటి దినం మనది కాదు, ఈ రోజు ఒక్కటే మనది. రేపు ఉంటామో ఊడిపోతామో తెలియదు. మరి రేపటి దినం నీది కానప్పుడు ఈ రోజే నీ అకౌంట్స్ని ఏం చేసుకోవాలి? క్లోజ్ చేసుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, సూర్యుడు అస్తమించకముందే నీ కోపాన్ని మాత్రమే కాదు, నీలో ఉంటున్న ప్రతి లోపాన్ని ఏ నాటికీడు ఆనాటికే చాలు ముగించుకోవాలి. ఏ నాటి పాపాన్ని ఆ రోజు తీసేసుకోవాలి. ఎందుకంటే మన చావు మనకు రోజు తెలియదు కదా తల్లి. అందుకోసమే భక్తులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రొమ్ములో పాపాన్ని దాచుకునే ఎడల దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను కాబట్టిగా ఏ నాటి పాపాన్ని ఆనాటికే కడిగేసుకోవాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక సాక్ష్యం విన్నానమ్మా, అది నిజమో కథో నాకు తెలియదు, కానీ అందులో ఒక మాట మాత్రం నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. విదేశాలలో అనుకుంటున్నాను, ఒక వ్యక్తి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు. చిన్ననాటి నుంచే వాళ్ళ అమ్మ చర్చికి పంపించేది, ఆడు కూడా దేవుని మాటలు వినేవాడు. కానీ కాలక్రమేణా వీడికి వచ్చిన చెడు అలవాట్ల ప్రభావానికి లోనై వీడు చేయని దొంగతనాలు లేదు, వీడు చేయని వ్యభిచారం లేదు, వీడు చేయని మోసాలు లేదు, వీడు చేయని హత్యలు లేవు. చాలా దుర్మార్గంగా బ్రతికాడు. ఈయన జైల్లో పడేశారు. సుమారుగా ఆ జైల్లో 2-3 ఏళ్ళు మగ్గిపోయాడు. ఆడికి తీర్పు వచ్చే టయానికి 2-3 ఏళ్ళు పట్టింది. ఆ జైల్లో మగ్గిపోయాడు 2-3 ఏళ్ళు. జీవితంలో ఏం సాధించాడో నాకు తెలియదు, కానీ ఆ 2-3 ఏళ్లలో వాడు ఏమనుకున్నాడో నాకు తెలియదు. కానీ 3వ సంవత్సరంలో ఆడికి కేసు హీరింగ్కి వచ్చిందట. జడ్జి గారు ఆడి పూర్వపరాలన్నిటి పరిశీలన చేసి వాడు చేసిన పాపాలన్నిటిని, అంటే వాడు చేసిన తప్పులన్నిటిని జ్ఞాపకం చేసుకొని సాక్ష్యాధారాలతో నిరూపించడం వల్ల ఆడికి ఉరిశిక్ష వేశాడు తల్లి. ఆడికి ఉరిశిక్ష వేశాడు. వాడు చేసిన తప్పులు అలాంటివి. 2-3 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత కూడా మొత్తానికైతే ఫైనల్గా వాడికి ఏం పడింది? ఉరిశిక్ష పడింది. సరే, జైలర్ గారు తీసుకుని వెళ్ళారు. ఆ డేటు సమీపించే కొద్దీ కొన్ని ఉంటాయి, ఏంటంటే కొన్ని పద్ధతులు, రూల్స్ ఉంటాయి. ఆడి కూడా అడిగాడు, రే పలానా రోజు నేను ఉరి తీసి చంపబోతున్నాం, అయితే నీ ఆఖరి కోరిక ఏట్రా అని అడిగాడు. ప్రతి దేశంలో ఇలాంటి ఫెసిలిటీస్ కొన్ని ఉంటాయి.
అని కూడా అడిగారట. నీ ఆఖరి కోరిక ఏట్రా అంటే, అప్పుడు మా అమ్మ ఇంటి దగ్గర పక్షపాత రోగంతో పడిపోయిందయ్యా, ఒక్కసారి మా అమ్మతో సూటిగా మాట్లాడతా, అదొక్క అవకాశం నాకు ప్రసాదించండి అని అడిగాడట. రే మీ అమ్మ ఇక్కడి నుంచి ఏది ఒక రోజంతా ప్రయాణం చేయాలి, ఒక రోజంతా మళ్ళీ రావాలి, అంత దూరం ఉందిరా, మరి మీ అమ్మని పిలిపించడానికి కుదరదు, మీ అమ్మకు పక్షపాత రోగము వచ్చింది. కానీ కాళ్ళ ఎలా పట్టుకున్నట్టు ఎలాగైనా మా అమ్మతో ఒక్కసారి మాట్లాడతా, ఒక్క అవకాశం. మొత్తానికైతే బతిమాలకున్నాడు, జైలర్ గారిని ఒప్పించాడు. సరే అని ఆడిని ఒక వ్యాన్ తీసుకుని వెళ్ళాడట వాళ్ళ అమ్మ దగ్గరికి. సుమారుగా 12 గంటలు జర్నీ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడించి మళ్ళీ తీసుకొని వచ్చారు. మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత మరుసటి రోజు ఆయన ఏం చేశాడు, ఊరి తీసి చంపేశాడు. ఆడి కథ అంతటితో అయిపోయింది. ఊరిది అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆ జైల్లో ఉన్న 2 పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రే నిన్న ఆ వ్యక్తి నిన్న ఉరి తీశాం కదా, వాడిని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళారు కదా, 12 గంటలు జర్నీ చేసి ఏం మాట్లాడరా వాళ్ళ అమ్మతో అని అడిగారట వాళ్ళ ఆసక్తితో. వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడరా అంటే పక్కనున్న ఆ పోలీస్ ఆయన చెప్తున్నాడు, వాళ్ళ అమ్మతో వాడు ఒకే ఒక్క నిమిషమే మాట్లాడాడు. ఏంటి 12 గంటలు జర్నీ చేసి వాళ్ళ అమ్మతో ఒక్క నిమిషం మాట్లాడారు. ఒకటి మన జైలర్ యొక్క కాళ్ళు ఎలా పట్టుకున్నాడా, ఆ ఒక్క నిమిషం ఏం మాట్లాడినాడు అంటే, ఆ ఒక్క నిమిషం కూడా ఏం మాట్లాడాట, అమ్మ నీ ఆరోగ్యము జాగ్రత్త. ఏంటి అదొక్క మాట మాట్లాడడానికి వాడు అంత దూరం పోవాలనా, ఆ ఒక్క మాట మాట్లాడడానికి మన జైలర్ కాళ్ళు ఏళ్ళు పట్టుకోవాలనా ఏటరా అంటే, అప్పుడు ఆ కానిస్టేబుల్ నవ్వుతూ ఒక మాట అన్నాడు, వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి కాదు అంత దూరం ప్రయాణం చేసింది, వాడు మాట్లాడింది వాళ్ళ అమ్మతో కాదట. పోయేటప్పుడు వ్యాన్లో 12 గంటలు మోకాలేసి ప్రభువా నేను చేసింది తప్పే ప్రభువా, నా బ్రతుకంతటిని ఆలోచన చేసుకున్నానయ్యా, నాకున్నదే 12 గంటల టైము, మా అమ్మతో మాట్లాడడానికి కాదయ్యా నేను పోతున్నది, అదొక సొడ్డు మాత్రమే, నేను నీతోనే మాట్లాడుతున్నాను. పోయేటప్పుడు 12 గంటలు, వచ్చేటప్పుడు 12 గంటలు మోకలేసి తన బ్రతుకు కోసం మాట్లాడాడట. ప్రభువా ఇలానే నేను చనిపోతే నేను చేసిన వ్యభిచారాలు, నేను చేసిన మోసాలు, నేను చేసిన దొంగతనాలు నా కళ్ళ ముందర ఇప్పటికీ కనబడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు నీ వాక్యం విన్నాను, నాకు అన్నీ తెలుసు, నరకం ఉందని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, నువ్వే దేవుడు అని తెలుసు, నాకు అన్నీ తెలుసు, ఇలానే చచ్చిపోతే నా బ్రతుకు ఏమైపోతుందో అని తను ఉరిదీయక ముందు 12 గంటలట మోకాలేసి ఇదే ప్రార్థన చేస్తున్నాడట వ్యాన్లో. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారట. మేము ఉన్నామని సిగ్గుపడకుండా వాడు చేసిన కన్నీటి ప్రార్థనకు మాకే మనసు కరిగిపోయేదిరా, అదిరా వాడి వ్యక్తిత్వం అని చాలా గొప్పగా చెప్పాడట. ఈరోజు ఒక్క మాటను జ్ఞాపకం చేసుకోండి, ఆడు ఆ టైంలో అలా కళ్ళు తెరుచుకుంటే మనం ఏం కళ్ళు తెరుచుకుంటున్నాం చెప్పండి. మన జీవితం ఎప్పుడు ముగిసి తెలియదు, లోకులందరూ ఈరోజు నువ్వు నేను ఏం చేయాలి, మన హృదయంలో ఉన్న ఈ పాపాన్ని ఏం చేయాలి. రెండోదిగా దావీదు గారు ఏం చేస్తున్నాడు మళ్ళీ చూడమ్మా, రాజుల మొదటి గ్రంథము 2వ వచనం నుంచి తల్లి, లోకులందరూ నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా ఏం చేయాలట తల్లి, దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దాన్ని ఏం చేయాలట, కాపాడుకో. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దాన్ని కాపాడుకో. ఏం అప్పగించాడు, బాప్తిసం రోజు దేవుడు నీకు ఒక రక్షణను అప్పచెప్పాడు. నువ్వు చావక ముందు ఆ రక్షణ నువ్వేం చేయాలి, కాపాడుకో. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో. ఎందుకు కాపాడుకో అంటున్నాడు తెలుసా, కాపాడుకోలేక వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు. ఒక అననీయ సప్పిర మొదట భక్తులు కారావాళ్ళు, దేవునికి ఇచ్చే మనసు వచ్చిందంటే వాళ్ళలో నీతి నిజాయితీ లేవనుకున్నారా, ఆ నీతిని, ఆ నిజాయితీని, ఆ భక్తిని వాళ్ళు తుదమట్టుకు కాపాడుకోలేకపోయారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దేవుడు కూడా నీకు కూడా ఏదో ఒకటి అప్పచెప్పింటాడు. ఆ రక్షణను నువ్వు కూడా ఏం చేయాలి,
అననీయ సప్పిరాలు పోగొట్టుకున్నట్టు పోగొట్టుకో. నువ్వేం చేయాలి? కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, కాపాడుకో, నీ ఆత్మను నరకం నీకప్ప చెప్పిన దానిని కాపాడు. నీకు ఇచ్చిన దానిని మొట్టమొదట నువ్వేం చేయాలట? కాపాడుకో. దేవుడు ఒక మాట అంటాడు, ఇదిగో వెళుతున్నాను, ఏ రోజైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో ఆ రోజు నీకు స్థలము సిద్ధపరచబడి ఉంటుంది. ఒకవేళ నువ్వు పరలోకానికి పోకుండా అవుతే నీ స్థలం ఏమైపోతుంది? బైబిల్లో దేవుడు ఒక ఉపమానాన్ని మనతో మాట్లాడతాడు. దేశాంతరం పోయే ఒక యజమానుడు ఒక్కొక్కరిని పిలిచి, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడట, ఒకటి 2 ఇచ్చాడట, ఒకటి 5 ఇచ్చాడట, 2కు 2 ఒకటి సంపాదించాడట, 5కు 5 సంపాదించాడట. ఒకటి ఇచ్చిన వాడు ఏం చేశాడట? భూమిని తీసి లోపల పాతి పెట్టాడట. అయ్యా, నువ్వు ఇచ్చిన తలాంతు నువ్వే తీసుకో. అప్పుడు ఆ యజమాని అంటాడు, సోమరమైన చెడ్డ దాసుడని వాడికి 2 చివాట్లు వేసి, నువ్వు అనర్హునివిరా, అందుకోసమే వాడి తలాంతు తీసి ఇంకొకడికి అప్పచెప్పాడు. దాన్ని చూసినప్పుడు మీకు ఎవరు గుర్తుకొచ్చాడో లేదో కానీ నాకైతే నేనే గుర్తుకొచ్చాను. ఒకవేళ దేవుని కోసం నేను బ్రతకకపోతే నా తలాంతు తీసి మరొకడికి ఇస్తాడు కదా. నా కోసం సిద్ధపరిచిన ఆ స్థలము ఇంకొకడికి ఎవరికైనా ఇస్తాడు కదా. నా కోసం అయితే దేవుడు స్థలం సిద్ధపరిచాడు, మరి నేను పరలోకంగా పోతే ఆ స్థలం ఎందుకు? 1 తలాంతు తీసి 10 తలాంతులకు ఇచ్చినట్టు నాకు నిర్ణయింపబడిన స్థలము మరొకనికి పోకుండా నేనేం చేయాలి? దేవుడు నాకు అప్పగించిన దానిని కాపాడుకోవాలి. ఒకవేళ నేను కాపాడుకోలేదంటే స్థలం పోగొట్టుకున్నట్టు కాదు లెక్క, నా జీవితమే పోగొట్టుకున్నట్టు, నా ఆత్మనే పోగొట్టుకున్నట్టు, నా బ్రతుకే పోగొట్టుకున్నట్టు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు చావక ముందు దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకో, కాపాడుకో, కాపాడుకో. ఒకవేళ కాపాడుకోలేకపోతే నీ ప్రాణాన్ని కూడా నరకం నుండి కాపాడుకోలేవు. అందుకే దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకో. ఇంకా ఏమంటుందమ్మా? ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో ఎలా నడుచుకుంటావట? వివేకంగా నడుచుకుంటావు. చాలాసార్లు ఈ మధ్య నేను కూడా దేవుని కోసం ప్రార్థన చేసేవాడినమ్మా. సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత సొలొమోను ప్రార్థన దేవుడిని ఆయనకి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. మనం కూడా అడగాలి కదా అని నేను కూడా చాలాసార్లు మోకరించి ఇప్పటికీ వినయంతో విధేయతతో, ప్రభువా, ఈ చిన్న వయసులోనే దేవుడు నీ దయతో అంతో ఇంతో నీ మాటలు నిలబెట్టే ఒక సేవకునిగా నిలబెట్టావు. ఈ జ్ఞానం నాకు సరిపోదు ప్రభువా, ఇంకా జ్ఞానము కావాలి. నేను చనిపోయేంత వరకు నిన్ను అడుగుతూనే ఉంటాను, నీ జ్ఞానం నాకు ప్రసాదిస్తూనే ఉంటాను. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నాకు ఎందుకు ఇవ్వయ్యా? సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నాకు కూడా ఇవ్వు. దానితో పాటు సొలొమోను వివేచించక లోకంలో పడిపోయాడు కదా, నేను కూడా జ్ఞానం వచ్చిన తర్వాత గర్విష్ఠనై వివేచన లేక లోకంలో కలిసిపోకుండా ఏది మంచి, ఏది చెడు, ఏది నిజమైన దారి, ఏది వంకర మార్గం అని వివేచన జ్ఞానము కూడా నాకు ప్రసాదించు ప్రభువా. జ్ఞానం ఉంటే సరిపోదమ్మా, ఆ జ్ఞానంతో గర్విష్ఠులమైపోకుండా మనకు ఒక వివేచన జ్ఞానం అన్నది కూడా కంపల్సరిగా కావాలి. ఆ వివేచన జ్ఞానం నీకున్నదనుకో, ఎలా ప్రవర్తించాలో నీకు బాగా అర్థమవుతుంది. ఈ లోపు నువ్వేం చేయాలంటే, దావీదు గారు తన కొడుకును పిలిచి ఏమంటున్నాడు? నాయనా, దేవుని మార్గం ప్రకారము ఇలా బ్రతుకు, అలా బ్రతుకు, ఇలా ఉండు, అలా ఉండని చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. చూసాడా? ఇక్కడ నేను గమనించవలసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? నువ్వు చనిపోకముందు నువ్వు కూడా నీ కుటుంబంలో వాళ్ళని పిలిచి, దావీదు తన కొడుకుని పిలిచి ఏం మాట్లాడుతున్నాడమ్మా? రే, ఇంత పెద్ద ఆస్తి, ఇంత రాజ్య వైభోగం, నా తర్వాత ఇది నీకే జల్సా చేసుకోరని చెప్తున్నాడా? తన కొడుకుని పిలిచి ఒక విలువైన మాట మాట్లాడుతున్నాడు. నాయనా, ఇక నుంచైనా నువ్వు దేవుని కోసం గొప్పగా బ్రతుకురా. ప్రభునందు ప్రభన దేవుని వల్ల నీ ఆఖరి రోజు నువ్వు ఎలా ప్లాన్ చేయాలో తెలుసా? నువ్వు చనిపోయేటప్పుడు ఒక్కసారి నీ కుటుంబాన్ని పిలిపించుకో.
నీ కొడుకును పిలిపి, నీ పిల్లలను పిలిపి, నీ భార్యను, నీ బంధువులను అందరినీ ఒక్కసారి పిలిపించి నువ్వేం మాట్లాడాలో తెలుసా? రే, మీ జీవితాలన్నిటిని నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. నేను దేవుడా అని నేను దేవుని పట్టుకొని ప్రయాణం చేస్తుంటే మీరు లోకాన్ని పట్టుకొని పోతున్నారు. మీ బ్రతుకులు నాకు తెలుసు, మీ జీవితాలు తెలుసు. ఇలానే బ్రతికారంటే ఖచ్చితంగా మీరు చస్తే నరకానికి పోతారు. ఇక నుంచైనా నీ ప్రవర్తన మానుకో, ఇక నుంచైనా దేవుని సన్నిధానానికి లోబడు, ఇక నుంచైనా ఈ దారిలో నడువు. మీ బ్రతుకులు ఇలానే ఉంటే నాశనం అయిపోతారని నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ బిడ్డలతో ఏం మాట్లాడాలి? దావీదు ఎలా అయితే సొలొమోను పిలిచి దేవుని మాట్లాడు. మన మధ్యకు అనిల్ అన్న వస్తుంటాడు, చూశాడా? సేవకు ఒకరోజు పంచుకున్నాడమ్మా. ఒకవేళ ఆయన ఆఖరి రోజులో ఉన్నప్పుడు ఒకవేళ పంచుకొని వెళ్తే ఐసీయూలో డాక్టరు ఇక అనిల్ అన్న 2 గంటల్లో చచ్చిపోతాడని ఎప్పుడన్నా చెప్పాడు అనుకో, అప్పుడు ఆయన వెంటనే నా బంధువులు, నా కుటుంబం, నా సంఘం ఎవరిని నాకు పిలిపించాల్సిన అవసరం లేదు. ఒక్క కెమెరా నా కోసము తీసుకున్నాడు. నేను చచ్చిపోయేటప్పుడు మనసు విప్పి 2 మాటలు మాట్లాడాలి. ఏం మాట్లాడతావు సార్ అంటే అన్నాడు, ఇన్ని రోజుల నుంచి నా జీవిత కాలంలో నా కుటుంబం కోసం పరిగెత్తాను, ఎన్నో చేశాను, ఏవేవో ప్రయాసపడ్డాను, నా జీవితం అయిపోవచ్చు. ఈరోజు నేను చావబోతున్నాను. ఏదో ఒకరోజు మీకు కూడా ఇలాంటి గతి వస్తుంది. నా ఆఖరి శ్వాస ఎలా పోతుందో ఇప్పుడే చూడండి మీరు. మీ చివరి శ్వాస కూడా ఇలానే ఉంటుంది. మీ కథ కూడా ఇలానే బ్రతుకులు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోండి అని ఒక్కసారి తన వాళ్ళతో, తన కుటుంబంతో చచ్చిపోయేటప్పుడు అడిపాడు. నేను చనిపోయిన తర్వాత నా తుది శ్వాస పోవడం వీడియో రికార్డ్ చేయాలి, ప్రతి ఒక్కడికి ఇది చూపించాలి, ప్రతి చోట నా సాక్ష్యాన్ని వినిపించాలి. నేను చెప్పిన ఈ మాటల ద్వారా కొంత మారాలి, నా సంఘం మారాలి. ఇంకా ఎవడైతే లోకంలో బతుకుతున్నాడో వాడు చనిపోయేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడండి, తప్పేముంది? మంచి మాట మాట్లాడుతున్నాడు తను చనిపోకముందు. ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం తల్లి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం. నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరీ నిశ్చయముగా తిరుగుబాటు చేయదు కదరా. మోషకు డౌట్ వచ్చిందయ్యా, నేను బ్రతికి ఉన్నప్పుడే మీరు ఇంత నీచంగా దిగజారిపోతున్నారే, అయితే నేను పోతే మీరు ఇంకా దారుణంగా బ్రతుకుతారు రే, మీరు ఇలా ఉండకూడదురా. నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ పిల్లల్ని పిలిపించి, రే నేను బ్రతికున్నప్పుడే నువ్వు ఏ రోజు సంఘానికి రాలే, నీ కొడుకును చూశాను, నేను బ్రతికున్నప్పుడే మీరు ఏ రోజు భక్తిగా బ్రతకట్లే, మరే నేను పోయిన తర్వాత మీరు భక్తిగా బ్రతుకుతారని గ్యారెంటీ ఉందా? ఇప్పుడు నుంచైనా మీ బ్రతుకులు మార్చుకోండిరా అని చెప్పేసి నువ్వు చనిపోకముందు ఖచ్చితంగా నీ బిడ్డలతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకు ఒక దారి చూపించాలి, వాళ్ళని ఒక సరైన మార్గంలో నిలబెట్టే పోవాలి ప్రేమన దేవుడు వారు. ఇంకా ఒక మాట చెప్పుకుంటారంటే, నీ పిల్లలనే కాదు, నీ కుటుంబాన్నే కాదు మార్చాల్సింది, చివరకు నిన్ను ఎవడైతే శత్రువు అనుకుంటున్నాడో వాడిని కూడా ఒక్కసారి పిలిపించండి. నువ్వు వాడికేం ద్రోహం చేయకపోయినా ఆడు ఫీల్ అవుతుంటారు కదా నిన్ను శత్రువుగా. నేను చనిపోయేటప్పుడు రే అని పిలవండి రా అని వాడిని ఒకసారి పిలిపించండి. ఆడు రాగానే ఆడితో రే చావుపోతున్నాను రా, ఇక నేతో అబద్ధం ఆడేది అంత ఏమీ లేదు, నేను నిజంగానే నీ ఎదుట నేను ఏ దోషము చేయలేదురా, నిజంగా చెప్తాను. ఒకవేళ నేను నీ విషయంలో తప్పు చేసినా నువ్వు ఒకవేళ ఫీల్ అయితే నీ కాళ్ళు పట్టుకొనైనా అడుగుతున్నా, దయతో నన్ను క్షమించురా. నువ్వు ఇలానే పగతో రగిలిపోతే నరకానికి పోతావురా. ఇక్కడ భూమి మీద నాకు దూరంగా ఉన్నా పర్లేదు, కానీ పరలోకంలో నువ్వు నేను ఎప్పటికీ కలిసే ఉండాలిరా.
నీ శత్రువుతో కూడా ఇలా మాట్లాడే గొప్ప మనసు నీ ఆఖరి రోజులో నీకంటూ ఒక చరిత్రలో ఆ పేజీ ఖచ్చితంగా ఉండాలి. శత్రువు వాడు ఎలాంటోడో తెలుసా? మన శత్రువుగా ఫీల్ అయ్యేటోడు వాడు ఆరిపోయిన బొగ్గు లాంటోడు. వాడి కాసింత మంట రగిలిస్తే వాడు రగులుతాడు. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఆల్రెడీ నీలో మంట ఉంది కదా, నువ్వు చచ్చిపోయేటప్పుడు బొగ్గులాగా బ్రతుకుతున్న వానికి కాసింత మంట రగలు చేసి చనిపోవాలి. శత్రువును కూడా మార్చే గొప్ప మనసు మనలో రావాలి ప్రేమన దేవుని వాళ్ళు. నా జీవితం అలానే ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఇలానే మెయింటైన్ చేయాలి. ఒక సాక్ష్యాన్ని విన్నాను తల్లి. ఒక సేవకుడు సోమవారం నుంచి శనివారం వరకు ఒక తన వ్యక్తిగత జీవిత సాక్ష్యాన్ని పంచుకున్నాడు. అది కథ నిజమో తెలియదు, కానీ ఆ వాస్తవాన్ని గ్రహించిన తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయమ్మ. ఆదివారం వాక్యం ప్రకటిస్తాడట. శనివారం అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఈ సేవకుడు ఏం చేసేవాడో తెలుసా? ప్రతిరోజట వాళ్ళ వీధిలో నడి రోడ్డు మీదకి వెళ్ళి మోకరించి గట్టిగా వాళ్ళ కాలనీ కోసం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసము, అందరి కోసము ఆ గొంతు చించుకొని ప్రార్థన చేస్తుంటాడట. ఎలుగెత్తి మొరపెడుతూ ఉంటాడట. ఎవడైనా ఆ వీధిలో తాగుడుపోతలు పోతూ ఉంటే ప్రతి ఒక్కరిని పిలిచి, రే దేవుని మాటలు వినరా నాయన, ఇక నుంచే నా మారరా అంటే కొంతమంది వింటారట. కొంతమంది ఏం చేస్తాడో తెలుసా? అదే తాగుడుపోతులు తాగుతున్న ఆ సీసత్తతో ఆయన తలలు పగలు కొట్టేవాళ్ళట, గాయాలు చేసేవాళ్ళట, ఒక్కోసారి కింద వేసి కొట్టేవాళ్ళట, చాలా దారుణంగా కొట్టేవాళ్ళట. ఆదివారం వచ్చేసరికి సేవకుడి ఒంటి నిండా గాయలే. సంఘస్థులందరూ అనేవాళ్ళట, అవసరం అయ్యా నీకు? అవసరమా? ఆ నడి రోడ్డు మీద మోకాలేసి ప్రార్థన చేయడం అవసరమా? ఆ తాగుడు పోతలకు వాక్యం చెప్పడం అవసరమా అంటే ఆ సేవకుడు అనేవాడట, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో వాడికి తెలియకపోయినా సేవకునిగా నాకు తెలుసు కదా. వాళ్ళ అమ్మ నాన్న వాడిని వదిలేయచ్చు, వాళ్ళ నాన్న వాడి గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ నేను అలా వదిలేయలేను కదా. నేను ఒక సేవకుని కదా. నేను చెప్పకపోతే వాడికి ఎవడు చెప్తాడు? వాడు కొడతాడా? కొట్టినా పర్లేదు. వాడు కొట్టే టైంలో ఒక్క మాట అయినా కానీ వాడికి చెప్తాను కదా. వాడు కొట్టినా పర్లేదు. ఆ సేవకుడు ప్రతిరోజట ఎవడు కనబడితే వాడికి వాక్యం చెప్పేవాడట. అయ్యా అలాంటప్పుడు అర్ధరాత్రి పూట ఆ టైం వరకు నువ్వు ఎందుకు మోకరించి ప్రార్థన చేస్తున్నావు? అప్పుడు ఆ సేవకుడు అనేవాడట, ఒకవేళ ఈ రోజే నా రాత్రే నా ఆఖరి రోజు అయిపోతే, రేపటి రోజు నేను బ్రతకకపోతే, ఇది కాకపోతే నేను ఏం చేస్తాను? ప్రతిరోజు నా ఆఖరి రోజు అనుకుంటూనే బ్రతుకుంటాను. ప్రతిరోజు ఇదే నా చివరి రోజు అనుకుంటూ ఆడ మోకాలేసి ప్రార్థన చేస్తాడట. వీధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడట. నా ప్రార్థన ఇన్న ఒక్కడిలో అయినా కానీ చలనం వస్తుందేమో, ఒక్కడిలో అయినా మార్పు వస్తుందేమో. ఆ సేవకుని చూసినప్పుడల్లా ప్రతిరోజు ఆఖరి రోజు అనుకుంటూ బతుకుతున్నాడు చూసిట. క్రైస్తవ జీవితంలో నువ్వు గమనించవలసింది ఏంటో తెలుసా? ప్రతిరోజు ఆఖరి రోజు అనుకుంటేనే నీ భక్తి జీవితాన్ని సాగించు. ఈ రోజైనా ఆఖరి రోజు అయితే నువ్వు ఎలా బ్రతుకుతావు? ఈ మోహ చూపులు నీలో కనపడతాయా? ఇదే నీ ఆఖరి రోజైతే ఈ చెడ్డ తలంపులు నీలో కనపడతాయా? ఇదే నీ ఆఖరి రోజైతే ఇలాంటి పాడు పనులు ఎప్పుడైనా చేస్తావా? చెయ్యవు కదా. ఆ సేవకుడు ఆలోచన చేసినట్టే నువ్వు నేను ఆలోచన చేస్తే ఎంత బాగుంటుంది. ఒక మాట నీ జీవితాంతం గుర్తుపెట్టుకో, నీ చావు మరొకరికి ప్రారంభం అవ్వాలి. నీ బ్రతుకు మరొకరికి ప్రారంభం అవ్వాలి. చివరిగా యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది తల్లి. చివరిగా ఇది ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. క్షమించండి, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 54వ వచనం చూద్దాము తల్లి. చివరిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతియు యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఇతడు దేవుని కుమారుడని చెప్పుకొనిది. చాలు తల్లి. యేసుక్రీస్తు తాను చనిపోయేటప్పుడు సిలువలో దొంగనొక్కనే కాదు మార్చింది. తను చచ్చిపోయేటప్పుడు పక్కనున్న శతాధిపతి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? జరిగిన కార్యం అంతటిని చూసి ఇతడు నిజముగా దేవుని కుమారుడు. తాను చచ్చిపోయేటప్పుడు ఒక మనిషిని కదిలించాడు. చూశాడా యేసుక్రీస్తు వారు? ఒక శతాధిపతిని కదిలించాడు.
దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసమ్మా? కంట్లో పడిన నలుసు లాంటిది. కంట్లో పడిన నలుసు నిమిషానికి ఏం చేస్తుంటుందో తెలుసా? అది గుచ్చుకుంటుంటుంది. కంట్లో పడిన నలుసు నిమిషానికి ఎలా అయితే గుచ్చుకుంటుందో మనసులో పడిన వాక్యం కూడా అలాంటిదే. ఆ రోజు యేసుక్రీస్తు వారు తాను చచ్చిపోతూ శతాధిపతి మనసులో వేసింది ఏంటో తెలుసా? ఆ ఆత్మీయమైన మాటలే వేశాడు. గుచ్చుకుంటుంటుంది. నిజంగా చెప్పండి, శతాధిపతికి నిద్ర కూడా వచ్చి ఉండదు. తాను చచ్చిపోతూ ఒక శతాధిపతిని చూశాడా? బ్రతికించాడు. తాను చచ్చిపోతూ సిలువలో దొంగ, అందరూ ఏమనుకుంటారు? చచ్చిపోయాడు అనుకుంటారు. నిజంగానే చెప్పమంటారని, సిలువలో దొంగ చచ్చిపోలే. తాను చచ్చిపోతూ యేసుక్రీస్తు వారు సిలువలో దొంగను బ్రతికించాడు. పరదేశంలో నిలబెట్టాడు. పరలోక రాజ్యానికి నిలబెట్టాడు. నీ చావు మరొక వ్యక్తికి ప్రారంభం అవ్వాలి. నీ జీవితం అలాంటిదై ఉండాలి. చచ్చిపోయేటప్పుడు నువ్వు ఇదే చేయాల్సింది. ఒక్కరినైనా నిలబెట్టు. ఒక్కరు కూడా నిలబెట్టకపోతే నీ కుటుంబానైనా కానీ నిలబెట్టుకొని పో. యాకోబు గారు చచ్చిపోతున్నాడు. చివరిగా యాకోబు గారు చనిపోతుంటే తన పిల్లలందరినీ పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. నాయనా, నువ్వు ఒక సింహం లాంటి, కొదమ సింహం లాంటి, నీ బ్రతుకు ఇలానే ఉండాలి. నాయనా యోసేపు, నువ్వు ఒక ఫలించడి కొమ్మ, దేవుని సన్నిధానంలో ఇలా ఫలించాలి. యాకోబు గారు ఆశీర్వదించినట్టే కనపడుతుంది, కానీ ఆశీర్వాదంలో ఒక్కొక్కడికి ఒక గమ్యాన్ని నిర్ణయించుతున్నాడు. యోసేపు, నువ్వు ఒక ఫలించాడు కొమ్మ, ఇది ఆశీర్వాదం మాత్రమే కాదు, ఫలించేంత వరకు నువ్వు బ్రతుకుతూనే ఉండాలి. ఆశీర్వాదంలో ఒక గమ్యాన్ని నిర్దేశిస్తున్నాడు. యూదా, నువ్వు ఒక కొదమ సింహం లాంటాడు, నీ బ్రతుకు కూడా అలానే ఉండాలి. గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉన్నాడు. నువ్వు చచ్చిపోయేటప్పుడు నువ్వు కూడా ఒక గమ్యాన్ని నిర్దేశించుకో. ఆ గమ్యాన్ని సాధించేంత వరకు పట్టుదలతో బ్రతుకు. ముగిస్తారమ్మ. అవనిగడ్డలో ఒక కోచింగ్ సెంటర్ ఉంటుందమ్మా, డిఎస్సి కోచింగ్ సెంటర్ అండి. టీచర్ జాబుల కోసం చాలా 18 అనుకుంటాను టీచర్ జాబులు నోటిఫికేషన్ ఏడిచాడు. అంతటితో అయిపోయి వ్యక్తి కోచింగ్ తీసుకుంటున్నాడు. ఆ డిఎస్సిలో టీచర్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? ఆ వ్యక్తి టీచర్ కోసం చదవబట్టి సుమారుగా 6-7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా నేను అన్నాను, ఇంకా ఎన్ని సంవత్సరాలు అలానే చదువుతూ ఉంటావు, ఇంటికి రావచ్చు కదా అంటే, ఆ వ్యక్తి అన్న మాట నా జీవితంలో ఒక లైట్ వెలిగించింది. ఏమన్నాడో తెలుసా? ఇన్ని రోజులు ఆశతో చదివింది నోటిఫికేషన్ వచ్చే టైంలో ఇంటికి రావడానికా? నేను రాను. ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నాడు? 6 ఏండ్ల నుంచి పట్టు వదలకుండా చదువుతున్నాడు. 60 ఏండ్లు అన్నం పెట్టే ఉద్యోగం కోసమే ఇంత పట్టుదలతో చదువుతుంటే, పరలోకం సాధించడానికి మనకి ఎన్నేళ్ళ పట్టుదల ఉండాలి? 6 ఏండ్ల పట్టుదల ఉంటే సరిపోతుందా? పోనీ 7 ఏండ్ల పట్టుదల? నేనంటాను 70 ఏండ్ల మట్టుకు నీకేం ఉండాలి? పట్టుదలే ఉండాలి. పట్టుదలతో పోరాడితేనే పరలోకానికి వెళ్తావు. ఒకటి, నువ్వు చచ్చేలోపు నీ కుటుంబాన్ని నిలబెట్టుకో. నువ్వు చచ్చేలోపు నీ ఆత్మను దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకో. నీ ఆఖరి రోజును మోకాళ్ళ ప్రార్థన, లేకపోతే కొంతమందికైనా వాక్యం చెప్పాలనుకుంటున్నావా? నా బ్రతికించి చచ్చిపోవాలనుకుంటున్నావా? అసలు ఏం చేయాలి? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మనసు పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత గుండెల మీద చేసుకుని ఆలోచించండి. చివరిగా నేను ఒక్క మాట చెప్తాను. ఇది ఒక్క ఈరోజు రాత్రి వాక్యం అంతా అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళి మీరు లక్షణంగా భోజనం చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు. పడుకున్న తర్వాత వెంటనే నిద్రపోకుండా ఒక్కసారి గుండెల మీద చేసుకోండి. ఒకవేళ రేపే నా ఆఖరి రోజు అయితే నేను ఎలా గడుపుతా? ఆ రోజు ఎలా గడుపుతా? ఏం ప్రార్థనలు చేసుకుంటాను? ఎంతమందికి ఆత్మీయంగా నిలబెట్టడానికి ఎన్ని మాటలు మాట్లాడతాను? ఏ కుటుంబానికి వెళ్ళి ఏ మాటలు చెప్తాను? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనసు పెట్టి నిజంగా దాని ప్రకారం చేసినావు అనుకోండి, అదొక్కరోజే కాదు, ప్రతిరోజు ఇలా చేసావు అనుకో. అందుకోసమే ప్రతిరోజు మన ఆఖరి రోజు అనుకుంటూ బ్రతుకుతాం. ఎందుకంటే రేపు ఏమైపోతుందో మనకు తెలియదు. నిన్న జరిగిన దాన్ని మనం ఏం చేయలేం. రేపటి దినం మన చేతుల్లో లేదు. ఉన్న ఈ రోజే నీ ఆఖరి రోజు అనుకుంటూ నీ భక్తి జీవితాన్ని సాగించుకో. నేను అలానే సాగించుకుంది.
చక్కగా ఉందాము, దేవునిలో ఉందాము, గొప్పగా బ్రతుకుదాం. అలా బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకుందాం.